అరే వాల్యూమ్ బెటరా. జీవితం ఎప్పుడు తాజాగా ఉండాలి అంటే ముందు మనం తాజాగా ఉండాలి. వస్తువుల్ని మార్చేస్తే తాజాదనం రాదు, మనుషుల్ని మార్చేస్తే తాజాదనం రాదు. నీ మనస్సు మార్చుకుంటే తాజాదనం వస్తుంది ఖచ్చితంగా. అదే వస్తువును మనం కొత్తగా చూడొచ్చు, అదే మనిషిని మనం కొత్తగా చూడొచ్చు. మనిషిని మార్చాల్సిన అవసరం లేదు, ఇంట్లో వస్తువులను కూడా మార్చాల్సిన అవసరం లేదు. మార్చుకోవలసింది నీ మనస్సుని. మనిషికి అది ఒక్కటి చేతగాక అన్నీ మార్చేస్తూ ఉంటాడు. ఊరికే ఈ బండి వాడి 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 విసుగొచ్చిందని కొత్త బండి కొంటాడు. ఏం లేదు, మళ్ళీ ఇంకో ఈఎంఐలో 10 కట్టుకోవడానికి, అంతకంటే. తర్వాత అది విసుగొస్తుంది. ఆ బండినే శుభ్రంగా తుడుచుకోవచ్చు, దాన్ని కొత్తగా తయారు చేసుకోవచ్చు. అసలు నువ్వు నడిపే విధానంలో కొత్తగా ఉండొచ్చు. ఏదైనా నీ బుద్ధి మార్చుకుంటే బండి బాగానే ఉంటుంది. అంటే మనుషుల్ని వస్తువుల్ని మార్చదు, మార్చుకోవలసింది మన మనస్సుని. శంకరాచార్య చెప్పిన మాట, సృష్టిలో భేదం లేదు, నీ దృష్టిలో తప్ప. ఆ దృష్టిని మార్చుకోగలిగితే జీవితం అంతా ఆనందంగా ఉంటుంది.